హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేనైతే చపాతీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే విసుకుతున్నాను. ఇక పిండి మొత్తం కలిపి మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఫస్ట్ అయితే పిండి అయితే విసిగెట్టుకుంటే కొంచెం నాంతే మంచిగా ఉంటాయని ఫస్ట్ అయితే పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, డైలీ అయితే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా ఇంట్లోనే అయితే బ్రేక్ఫాస్ట్ లేకపోతే కష్టం అనమాట. అన్నం మార్నింగ్ తినలేరు ఫ్రెండ్స్. కొందరు అయితే మార్నింగ్ అయితే అన్నమే తినేస్తారు, మా ఇంట్లోనైతే తినరు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆల్మోస్ట్ అయితే కలపడం అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి వేసుకోవడం అంటే ఒక యుద్ధమే. నాకైతే అలవాటే లేదు నాకు. ఇప్పుడైతే అన్ని అలవాటు చేసుకోవాలి పెళ్ళి అయిపోయిన తర్వాత. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ చపాతీ అయితే 5 kg చపాతీ ఆశీర్వాద్ తెచ్చుకుంటాం అనమాట. ఇక అదే కేజీలకి హాఫ్ కేజీలకి ఏం తెచ్చుకోం ఫ్రెండ్స్. ఒకటి పెద్ద ప్యాకెట్ 5 kg తెచ్చేస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే పిసకడం అయితే కంప్లీట్ అవుతుంది. కలిపేసి ఇప్పుడైతే కలిపి పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్. తర్వాతకి కొద్దిసేపు అయిన తర్వాత చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే నానితే మంచిగా ఉంటుంది కదా. నానేసాం స్కూల్ ఉన్న టైంలో అయితే మార్నింగ్ లేవని ఫస్ట్ అయితే పిండి కలిపి పెట్టినాక బయట పని చేసి వచ్చినాక చపాతీ చేసేదాన్ని. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు కూడా ఇక లేట్గానే లేస్తారు కాబట్టి ఇక మా పిల్లలకి ఇట్లా ఫస్ట్ అయితే నేను మార్నింగే లేస్తాను కాబట్టి ఇది కలిపి పెట్టుకుంటున్నమాట. కలిపి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక కొంచెం అయితే కలుపుతా, కేజీ కంటే ఎక్కువనైతే కలపలేను ఫ్రెండ్స్ నేనైతే చపాతీ పిండి. అందుకని నేనైతే కొంచెమే వేసుకుంటా, ఎక్కువ ఏం చేయను. పిండి వంటలు ఎక్కువ ఏం చేయను కాబట్టి అలవాటు ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇందులో పెట్టుకున్నాం అనమాట. చపాతీ పిండి అయితే అలా పెట్టేసుకుంటాము. ఇప్పుడైతే చేయడం స్టార్ట్ చేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చపాతీ కాల్చడం అయితే అయింది. ఇప్పుడైతే ఇక చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే చేసేసాను చపాతీలు అయితే. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పిండి ఉందనమాట. ఇది కొంచెం సరిపోయినాయి, కొంచెం పిండి అట్లా చేసిన. ఎక్కువ చేస్తే మళ్ళీ తినరని లాస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, మా కుక్కర్ అయితే బాగా ముట్టుకుంటుంది. డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. చూడు, చాయ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా నాన్నకేమో పాలు, మా సార్కి మా పాపకి చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇంకా డైలీ అయితే దోశ ఎక్కువ రొటీన్గా నేను దోశ, ఇడ్లీ, చపాతీ, ఉప్మా ఇవే. పూరి అయితే లేదు చేయడం అయితే. ఇవైతే వేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. పులిహోర స్కూల్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ పులిహోర చేస్తే పులిహోర లంచ్కి పనికొచ్చేది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పనికొచ్చేది. ఇప్పుడైతే ఇక పులిహోర అనేది మానేస్తాం హాలిడేస్ వచ్చిన తర్వాత. ఈ ఇంటి దగ్గర అన్నం తిని మధ్యాహ్నం లంచ్ ఎట్లాగా అన్నమే కదా ఫ్రెండ్స్. అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా చపాతీ, ఉప్మా, దోశ, ఇడ్లీ ఇవైతే ఖచ్చితంగా చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది అనమాట డైలీ. చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే చేస్తున్నాను నేను. చపాతీ చాయ్ పెట్టేసిన, మా వాళ్ళకి ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ తాగుతారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గ్యాస్ బండి మీదనే చేస్తాను అనమాట చపాతీ. పీట మీద దాని మీద పెట్టుకుని అయితే ఏం చెయ్యను. నేను దీని మీద అయితే ఇద్దరు ఉంటేనేమో అట్లా చేసుకొని వచ్చింది. నేనైతే ఒకదాన్ని కాబట్టి ఇక అది ఎమ్మటే చేసి కాల్ చేసి అట్లా వేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చపాతీలు అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక తింటారు అనమాట ఫ్రెండ్స్. ఇక అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చపాతీ అనమాట తినేసిరు. ఇలా మా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పప్పు కర్రీ అండ్ రైస్ అయితే వండిన. ఇది ఈవినింగ్ అనమాట. నైట్ డిన్నర్కి అయితే పలుపులు చేసిన. మా పాపతో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.